International for your service. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, తలాక్ సంబంధించినటువంటి. ఇది తలాక్ రద్దు చేయాలని ఒక వర్గం వాదిస్తుంటే, కాదు ఇది సున్నితమైన అంశం, ఇది మాకు ఎప్పటి నుంచో ఇది ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యంగా మేము తీసుకున్నప్పుడు మాకున్నటువంటి పరిధుల మేరకు మేము తీసుకునే నిర్ణయంగా మిగతా వాళ్ళు చెప్తున్నారు. అయితే దీంట్లో తలాక్కు సంబంధించి చాలా విషయాలు బయట ప్రపంచానికి తెలియవు. అసలు ఖురాన్ ఏం చెప్పింది, పెద్దలు ఏం చెప్తున్నారు, ఇందులో మంచి ఏంటి, దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలి. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి, త్వరలో జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి, ఈ నేపథ్యంలో దీనిలో ఉన్నటువంటి కూలంకషంగా ప్రతి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది యోయో టీవీ. ఈ యోయో టీవీలో మనకి విశిష్టమైన అతిథులు మన ముందున్నారు. వారిని మీకు పరిచయం చేస్తాం. శ్రీ అమీన్ సిద్దికీ గారు సౌత్ బ్రిటిష్ బ్యాంక్కి 36 ఇయర్స్ వర్క్ చేస్తున్నారు. వారికి మేము వెల్కమ్ చెప్తున్నాం. నమస్తే అండి. ఇక మహమ్మద్ మన్సూర్ అహ్మద్ గారు లోకల్ యూనిట్ ప్రెసిడెంట్ ఆఫ్ జమాతే ఇస్లామీ ఖైరతాబాద్ యూనిట్ గ్రేటర్ హైదరాబాద్కి మోస్ట్ వెల్కమ్ సార్. ఇక అదేవిధంగా వీరు 25 ఇయర్స్ టాటా మోటార్స్లో టాటా టెక్నాలజీకి వర్క్ చేస్తున్నారు. ఇక మహమ్మద్ అబ్దుల్ రషీద్ గారు, వీరు మంచి పోయెట్ కూడా, తెలుగు ట్రాన్స్లేటర్, రచయిత, అనువాదకులు, ఎన్నో పుస్తకాలను తెలుగు ట్రాన్స్లేట్ చేస్తారు ఇస్లామిక్ పుస్తకాలకు సంబంధించి. ఇక సాదిక్ అహ్మద్ గారు సోషల్ సైకాలజిస్ట్. ఇప్పుడు ప్రపంచానికి సైకాలజిస్ట్ చాలా అవసరం, ఈ సమాజానికి కూడా చాలా ఎంతో అవసరం. వారు సోషల్ సైకాలజిస్ట్, వారు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణకు సంబంధించి. మరి మోస్ట్ వెల్కమ్ సార్. ఇక కేఎం అబ్దు సుబాహాన్ గారు స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉన్నారు జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇది ఒక అద్భుతమైన ప్యానెల్. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను తొలగించే ప్రయత్నమే ఇప్పుడు యోయో టీవీ చేస్తున్నటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఈ డిస్కషన్. ఒక్కసారి వీళ్ళందరినీ పరిచయం చేసుకున్నాం. ఇక మనం డిస్కషన్లోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా సార్ సాదిక్ అహ్మద్ గారు. సార్ చెప్పండి. సైకాలజిస్ట్ పాత్ర ఈజ్ నథింగ్ బట్ డాక్టర్. ఒక డాక్టరు ఒక పేషెంట్కి ఏం కావాలో వచ్చినటువంటి రోగాన్ని బట్టి మెడిసిన్ ఇస్తుంటారు. ఈ సమాజానికి కూడా ఒక మంచి సైకాలజిస్ట్ చాలా అవసరం. ఇప్పుడు తలాక్ సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక భారతదేశంలో మాత్రమే ఉందని వాళ్ళు అంటున్నారు. అయితే అసలు పరమ పవిత్రమైనటువంటి ఖురాన్ ఏం చెప్పింది, అసలు తలాక్ కంటే ముందు మనం నిఖా దగ్గరికి వెళ్దాం. దాని గురించి ఒకసారి మీరు చెప్పండి. వాస్తవానికి ఇస్లాం అనేది ఒక విశ్వజనీన ప్రపంచవ్యాప్త ఒక ధర్మం. దాదాపు 200 కోట్ల మంది విశ్వసించే ధర్మం ఇది. ప్రపంచ జనాభా 700 కోట్లపై చిలుకుంటే దాదాపు 200 కోట్ల మంది విశ్వసించే ధర్మం ఇది. 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ గారు ప్రవక్తల పరంపరలో చివరి అంకంగా ప్రపంచంలోకి వచ్చి ఇస్లాం ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా చేశారు. ఇకపోతే ఇస్లాం ధర్మం అనేది కేవలం కొన్ని మత విశ్వాసాలకు, కొన్ని పూజా పురస్కారాలకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రస్తావించదు. ఇది మనిషి జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కోణాన్ని ఇది స్పృశిస్తుంది. అది పొలిటికల్ కానివ్వండి, ఎకనామికల్లీ కానివ్వండి, సోషల్లీ కానివ్వండి, ఫ్యామిలియల్ పరంగా కానివ్వండి, ధార్మికంగా కానివ్వండి, స్పిరిచువల్గా కానివ్వండి, అంశం ఏదైనా, కోణం ఏదైనా, ప్రతి విషయానికి సంబంధించిన విషయాన్ని ఇది ప్రస్తావిస్తుంది. ఇది పరిచయం అండి. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, వాస్తవానికి నికా ఏంటి అంటే ఇస్లాం ప్రతిపాదించే కుటుంబ వ్యవస్థ వివాహం నుండి మొదలవుతుంది. వివాహం చేసే పద్ధతిని నికా అంటామండి. అంటే ముస్లింలలో, ఇస్లాంలో వివాహం ఏదైతే జరుగుతుందో దాన్నే నికా అంటారు. అంటే ఒక వరుడు వధువు ఇద్దరు కలిసి తమ జీవితాన్ని కొనసాగించడానికి ఎంచుకునే మార్గమే నికా అండి. ఇస్లాంలో నికా అనేది ఒక సోషల్ కాంట్రాక్ట్. ఇది చాలా అండర్లైన్ చేయవలసిన అంశం. అంటే ఒక వరుడు ఒక యువకుడు ఒక యువతి కలిసి తమ జీవితాన్ని మరి కొనసాగిద్దాం
తద్వారా ఒక ఫ్యామిలీ ఉనికిలోకి వస్తుంది, పిల్లలు జనిస్తారు. ఈ ఫ్యామిలీస్ ఎప్పుడైతే కలిసి మనం చూస్తామో అప్పుడే ఒక సొసైటీ వస్తుంది. ఇస్లాంలో ముఖ్యంగా బోధించబడిన విషయం ఏంటి అంటే ఎవరు కూడా వివాహం చేయకుండా మీ జీవితాన్ని కొనసాగించవద్దు అన్నారు. అన్నికాహు మిన్ సున్నతి ఫమన్ రగిబా అన్ సున్నతి ఫలైస మిన్ని. ఇవి అరబీ పదాలండి. దాని అర్థం ఏంటంటే నికా అనేది నా సాంప్రదాయం అన్నారు ప్రవక్త ముహమ్మద్. నికా చేయకుండా ఎవరు తమ జీవితాన్ని కొనసాగించడానికి వీల్లేదు. ఏ విధంగానైతే క్రైస్తవత్వంలో, హిందూ ధర్మంలో, ఇతర ధర్మాల్లో వివాహం చేసుకోకపోయి ధర్మ సేవ చేయటాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు. కానీ ఇస్లాం ధర్మంలో ఏంటి అంటే తప్పనిసరిగా వివాహం చేయాలి. చేసుకొని ఒక మంచి సమాజాన్ని ఏర్పరచాలి అంటే ఒక కుటుంబం ఉండాలి. ఆ కుటుంబం ఉండాలి అంటే ఒక మంచి ప్రాతిపదిక మీద, మంచి వాల్యూస్ మీద, మంచి విలువల ఆధారంగా వివాహం అనేది జరగాలి. అది జరిగే సమయంలో ప్రవక్త ముహమ్మద్ ఏమన్నారు అంటే యువ వరుణ్ణి కానీ వధువుని కానీ ఎప్పుడైతే మీరు ఎంపిక చేస్తారో ముఖ్యంగా ఇన్ జనరల్గా కామన్గా ఒక 4 విషయాలు చూస్తారండి. వధువు ఫైనాన్షియల్ పొజిషన్, అందచందాలు, అదేవిధంగా వారి యొక్క కుటుంబ బ్యాక్గ్రౌండ్, 4వది ధార్మికత. ధార్మికత ఏంటి అంటే వాల్యూస్, ఫ్యామిలియల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, సోషల్ వాల్యూస్ ఏమున్నాయి, స్పిరిచువల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకొని ఎవరైతే ఈ విషయాల్లో సౌండ్గా ఉంటారో వారిని వివాహం ఆడండి అని చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అది ధార్మికత ప్లస్ ఫైనాన్షియల్ కండిషన్, అందచందాలు, కుటుంబ బ్యాక్గ్రౌండ్. అయితే ఇందులో ధార్మికతను ఆధారంగా చేసుకొని మీరు వివాహం చేయండి, మీకు శాంతి కలుగుతుంది, శుభం కలుగుతుంది, సౌఖ్యం లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ బోధించారు. సార్ మీరు చెప్పండి, నికా తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక సంసార జీవితం. సో ఈ మనస్పర్ధలు అనేవి దగ్గరే కదా ఇప్పుడు ఈ ఎక్కడైనా సరే కరెక్ట్ అది గొడవలు స్టార్ట్ అవ్వండి. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దలు ఏం చెప్పారు, ఈ తలాక్ సంబంధించి ఎలాంటివి నిర్దేశించబడ్డాయి అందులో? తలాక్ ఈస్ ద మోస్ట్ అన్డిజైరబుల్ థింగ్ ఇన్ అవర్ రిలీజియన్. ఇన్ ఇస్లాం తలాక్ ఈస్ ద మోస్ట్ అన్డిజైరబుల్ థింగ్. ఇట్ షుడ్ బి అవాయిడెడ్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్, and all the efforts should be made to see to it that the wife and husband should live together in peace and harmony. So this is very, very important. And the role of elders, both from the wife's side and from the husband's side, is always to see that there is understanding between the husband and wife. They should not take any step. They should not do anything which creates problems and aggravates the problem, and finally separation happens. This is not desirable. Many times elders unnecessarily interfere in the matters which should be left to the husband and wife, so that they talk to each other, create understanding between them and solve their own problems. So the responsibility of elders is also very, very important. Islam always tells that if you have come to know that there is some problem between the wife and husband, excellent, if you have come to know already, then it is your duty to see to it that that problem is resolved within the house. It should not go outside the house. It is very, very important, because ultimately the married life is a personal matter, and it involves the respect of family, the respect of both husband and wife, and the respect of everybody involved in the family. If the children are there, their future is involved. So absolutely, Islam very clearly says that if the dispute is there, elders from the girl side, elders from the boy side, who in fact are interested in resolving the problem. They are not the people who are interested in breaking the relationship. They should come together and help resolving the situation. Yes, so this wonderful. is very, very important. Wonderful. మీరేం చెప్తారు దాని గురించి? చెప్పింది ఒకసారి మీరు తెలుగులో చెప్పండి, అందరికీ అర్థం అవ్వాలి. అంటే ఎప్పుడైతే భార్యాభర్తల్లో ఏదో విధంగా పొరపచ్చులు వస్తాయి, కామన్ అది. అలాంటప్పుడు భర్త భార్యను సముదాయించాలి,
అమ్మాయి ఇలా కాదు అని చెప్పి నచ్చ చెప్పాలి. నచ్చ చెప్పిన తర్వాత కూడా ఆమె అలాగే ప్రవర్తిస్తే ఆమెను కాస్త కోపం చేయాలి. ఓకే. ఆ తర్వాత కూడా ఆమె అలా చేయకపోతే, ఆమె ఆ విధానికి రాకపోతే ఇరు వర్గాల వారి నుండి పెద్ద మనుషులను కూర్చుండబెట్టి వాళ్ళు ఏం చెప్తారు, పరిష్కారం చేస్తారు. ఇద్దరి మధ్య పొరపచ్చులను దూరం చేయడానికి, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం జరిగిన తర్వాత కూడా ఆమె ప్రవర్తన మారకపోతే ఆమెను పడక గదికి దూరంగా ఉంచాలి కొద్ది రోజులు. ఎందుకంటే ఆమెలో ఒక ప్రవర్తన మారాలి, భర్తపై ప్రేమ కలగాలి, భార్య ఈమెకు ప్రేమ కలగాలి అని అల్లా ఆ విధంగా ఆదేశించారు. విరహం వచ్చినప్పుడు ఇద్దరు ప్రేమ కలిగి ఇద్దరు ఒకటవుతారు. అట్లా కూడా కానప్పుడు చివరిసారిగా ఆమెకు తలాఖ్ అని సాక్షుల ముందు చెప్పాలి. ఆ చెప్పే ముందు ఆమె నెలవారీ బహిష్ట అవుతుంది కదా, ఆ బహిష్టు అయిందా కాలేదా తెలుసుకోవాలి. ఆమె అపరిశుద్ధావస్థలో ఉంటే తలాఖ్ ఇవ్వవద్దు. ఆమె పరిశుద్ధావస్థకు వచ్చిన తర్వాత తలాఖ్ అని చెప్పాలి. సూర్య తలాఖ్ అని ఒక సూర ఉంది ఖురాన్లో, అందులో మీరు తేదీ కూడా జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పాడు అలాగా. ఎందుకంటే మళ్ళీ వచ్చే పీరియడ్ కోసం డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ మధ్యాహ్నం వీళ్ళిద్దరు గారు కలిసినట్టయితే, ఇప్పుడు పడక గది దూరంగా ఉన్నారు, విడాకులు ఒకసారి తలాక్ చెప్పాడు. అలాంటప్పుడు వాళ్ళు వీడిపోయారు. అప్పుడు ఆమె భర్త ఇంట్లోనే ఉండాలి. భర్త ఆమెను బయటికి పంపకూడదు ఈ మళ్ళీ పీరియడ్ వచ్చే వరకు. ఆ తర్వాత ఆమెకు ఒకసారి తలాక్ అయిపోయింది. ఈ పీరియడ్ వరకు మళ్ళీ ఇద్దరు పరస్పరం కలుసుకుంటే మళ్ళీ భార్య భర్తలుగా ఉండవచ్చు. అంత వెసులుబాటు వచ్చింది. సో అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదో ఎవరో వాట్సాప్లో తలాక్ ఇచ్చేశారు, ఫేస్బుక్లో పంపించేశారు, ఏదో పోస్ట్ కార్డ్ మీద ఇచ్చేశారు, లేకపోతే మెసేజ్ పంపారు అంటే తలాక్ అనేది చాలా విచ్చలవిడిగా వాడబడుతుంది ఇస్లాంలో అనేది ఏదైతే పబ్లిసిటీ జరుగుతుందో, వాస్తవం దాని బ్యాక్గ్రౌండ్లో మనం చూసినట్లయితే అది ప్రొసీజర్ కాదు, ముమ్మాటికి తప్పు. ఎవరైతే ఆ ప్రాక్టీస్ చేస్తాడో అతన్ని సివియర్గా పనిష్ చేయమంటుంది. ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే, అక్కడ ఇప్పుడు చెప్పారు కదా గురుగారు, ఒకవేళ పొరపొచ్చాలు కుదరకపోతే, ఇక కలిసి ఉండడం సాధ్యం కాదు అనే పరిస్థితికి చేరితే, ఇష్టం లేకుండానే తలాక్ లేక విడాకులు ఇచ్చే అవకాశం ఇస్లాం ధర్మం ఇస్తుంది. ఒక విషయం ఏంటంటే విశ్వనాథ్ గారు, ఇక్కడ తలాక్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, డివర్స్, అది కేవలం ముస్లింలకు సంబంధించింది ఎంతమాత్రం కాదు, హిందూ ధర్మంలో కూడా ఉంది. విడాకులు ఉంది కదా, 1956 మ్యారేజ్ యాక్ట్ ఇండియాలో మనం చూసినట్లయితే అందులో కూడా ఈ ప్రొవిజన్ ఉంది. క్రిస్టియన్ యాక్ట్ ఉంది కదా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది ఇండియాలో, 1936లో పాస్ అయింది. దాని పరంగా చూసినా ఆల్రెడీ డివోర్స్ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ కేవలం ముస్లింలు పెళ్లి చేసుకోవడం వదిలేయటమే అనే విధంగా ఇక్కడ పబ్లిసిటీ జరుగుతుంది. ఇక్కడ Biryani Pot, a traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani, carefully chosen ingredients, distinct taste and aroma. 100+ fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house, Texas, New Jersey, California, Georgia, and in Colorado. Virginia, coming soon. You can always log into our website www.biryanipotUSA.com. అలా ఎందుకు వచ్చింది అంటే, గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కారణం అని చెప్పి అంటారా? అంటే ఎక్కడో సౌదీలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకి వెంటనే రాలేని పక్షంలో అక్కడి నుంచి అలా తలాక్ చెప్పడం అనేది సమంజసమా అని కూడా కొన్ని వచ్చినాయి. మీరే ఉంటారు. తలాక్ అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసే ముందు, తలాక్ అనేటువంటిది
ఒక రోగానికి మందు లాంటిది. ఆ రోగానికి ఆ మందు ఆ రోగం వచ్చినప్పుడు వాడాలి తప్ప ఆ రోగం బాగు చేసింది కాబట్టి రోజు ఆ మెడిసిన్ని వేసుకోవడం అనేటువంటిది మూర్ఖులు చేస్తారు తప్ప మంచి వాళ్ళు చేయరు. బాగా చెప్పారు. ఈ కాన్సెప్ట్లో చూస్తే ఇస్లాం అసలు స్త్రీ పురుషుల్ని నేను ఎందుకు సృష్టించాను అంటే మీరు ఒకరి నుంచి మరొకరు సుఖశాంతులు అనుభవించడానికి అనింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండాలి, సుఖశాంతులు, ఆమె నుంచి వీడు, వీడి నుంచి ఆమె సుఖశాంతులు పొందాలి. ఇది పొందుతూ ఉన్నంత వరకు మిగతా ఏం కత్తులు గిత్తులు కటార్లు అంటే ఏదైతే తలాక్ ఏదైతే మెడిసిన్ ఉందో వాటి అవసరమే లేదు. ఇప్పుడు ఇక్కడ తలాక్ దగ్గరికి వచ్చే ముందు నికా ఎట్లయితే మన మిత్రులు సాదిక్ గారు చెప్పారో, నికా అనేటువంటిది సోషల్ కాంటాక్ట్, పెళ్ళి కాదు, వివాహము కాదు, జన్మ జన్మల బంధము కాదు. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి సోషల్ కాంట్రాక్ట్. ఆ సోషల్ కాంట్రాక్ట్లో మగవాడు స్త్రీకి హామీలు ఇస్తాడు. నీ పోషణ నేను చూస్తాను, నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు, సంపాదించకూడదు, ఇతని మీద ఆధారపడకూడదు కూడా. నీ యొక్క గౌరవం మర్యాదలు మాన మర్యాదలకు నా యొక్క ప్రాణాన్ని సైతం అడ్డు వేస్తాను. నిన్ను ఇంటిలో నుంచి బయటికి పంపకుండా నేనేదైతే తింటానో అదే స్థాయి ఫుడ్ నీకు పెడతాను, నేనేదైతే తొడుగుతానో అదే స్థాయి దుస్తులు నీకు ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేటువంటి ఆ కాంటాక్ట్లో దాంతోపాటుగా నీకు ఇంత మహర్ కూడా నేను చెల్లిస్తాను. ఆ మహర్ అనేటువంటిది ఒక సంతోషంగా స్త్రీకి ఇచ్చేటువంటి స్త్రీ ధనం, అది మహర్. ఇవి అన్నీ కూడా చెప్పే సమయంలో ఇది కాంట్రాక్ట్ కాబట్టి స్త్రీ కూడా ఇటువైపు నుంచి కొన్ని తన షరతుల్ని కూడా పెట్టవచ్చు. అంటే ఏం పెట్టచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ధర్మం ఏదైతే పరిధులు ఇచ్చిందో, నేను సంపాదించుకుంటాను బాబు, పెళ్ళైన తర్వాత నేను పని చేస్తాను, ధర్మబద్ధమైన పనే, ఆ డబ్బులు నీకు ఇవ్వను, నేను నా సొంత బ్యాంకులో పెట్టుకుంటాను, దాని ద్వారా నేను వ్యాపారం చేసుకుంటాను, కాదు అని చెప్పడానికి వీలేదు. దానికి ఒప్పుకుంటేనే కాంట్రాక్ట్లో ఇద్దరు సంతకాలు పెడతారు. ప్రపంచంలోని మరి ఏ వివాహ వ్యవస్థలోనూ ఈ సిస్టమ్ లేదు. స్త్రీని అమిత స్ట్రాంగ్గా చేసేదానికోసంగా ఇంతకంటే మంచి పద్ధతి ఇంకోటి లేదు. ఇంతేకాదు, మరికొంత ముందుకు వెళితే, నేను నీకు భార్యగా వస్తున్నాను, నీ తల్లిదండ్రులకు నేను సేవ చేయడానికి రావడం లేదు సుమా, చేస్తే నాకు పుణ్యాలు వస్తాయి, కానీ చెయ్యి అని చెప్పి నువ్వు నన్ను బలవంత పెట్టకూడదు. గుడ్. అంటే అంత వ్యక్తిగత ప్రైవసీ కూడా ఇచ్చేసారు. yes that is అండ్ ప్రేమ చేసిన ప్రేమతో జరగాలి, అంతే. వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడం నేను ప్రేమతో చూసుకుంటానా, దైవం ఇష్టపడుతుంది, నాకు పుణ్యఫలాలు ప్రసాదిస్తుంది చూస్తానా, కానీ నువ్వు నా భార్యగా వచ్చావు కాబట్టి నా తల్లిదండ్రులని నువ్వు సేవ చేయని చెప్పి డిమాండ్, ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. గుడ్. ఇవి నికా సమయంలో జరగవలసినటువంటివి. ఇక్కడే ఇంకోటి కూడా ఉంది. ఈ బహుభార్యత్వాలు ఏవైతే చెప్పేస్తున్నారో, దాదాపుగా మీరు ఎక్కడైనా సర్వే చేయండి, ఏ మొహల్లాలో కూడా ఎవరికి 4 భార్యలు 3 భార్యలు లేరండి. ఆ సమయంలో స్త్రీ, బాబు నేను జీవించి ఉండగానో లేకపోతే నీ నికాలో నేను ఈ బంధంలో ఉండగా నువ్వు మరో పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేటువంటి అధికారం కూడా మీకు ఉంది రాసి. గుడ్. నా ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరికి లేరండి అట్లా. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ సర్కిల్ 2011 సర్వే ప్రకారం 20 ఇయర్స్ నుంచి నా కొలీగ్స్ ఉన్నారు. మేము రంజాన్కి వెళ్తుంటాం, వాళ్ళు కూడా వస్తుంటారు, నేను ఎప్పుడు వాళ్ళ పిల్లలతో ఆడుకుంటే 2011 సర్వే ప్రకారం భారతదేశం ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారంగా 0.5% తలాక్, అందులో ట్రిపుల్ తలాక్ ఏదైతే చెప్తున్నారంటున్నారో అది 0.05 అని చెప్పి గవర్నమెంట్ తేల్చినటువంటి లెక్కలు. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తే వాట్ ఈస్ తలాక్ అనేటువంటి దగ్గర వెళ్తాం. ఇది సోషల్ కాంటాక్ట్ అయింది ఇద్దరి మధ్య. ఇప్పుడు తలాక్ అంటే ఏంటంటే, ఏ కాంటాక్ట్లో నేను నీకు ఆమోదాలు ఒప్పందాలు తెలియపరిచానో అది నేను ఇంకన నీతోటి కొనసాగించలేను. ఓకే. నికా చెప్పినప్పుడు ఇచ్చిన ప్రామిసెస్ అది నేను నీకు ఇంకా పూర్తి చేయలేను. కాబట్టి నిన్ను స్వేచ్ఛగా వదిలేస్తాను, నన్ను నువ్వు స్వేచ్ఛగా వదిలే. దిస్ ఈజ్ ద తలాక్. విడాకులు కాదు ఇది. మీ లైఫ్ మీది, నా లైఫ్ అది. ఓకే. ఇక్కడ స్త్రీకి జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అది ప్రపంచం ఏదైతే గగ్గోలు పెడుతుందో అక్కడే వచ్చింది ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్ అని ఏదైతే చెప్తున్నారో, ఇస్లాం స్త్రీని ఎంపవర్మెంట్ చేయడానికి ప్రతిపాదించినన్ని ప్రతిపాదనలు ప్రపంచంలో ఏ సామాజిక వర్గం చేయలే. నెంబర్ 1,
ఆమె సంపాదించేటువంటి సంపాదన ఆమె సొంతం, భర్త అడగడానికి లేదు. నెంబర్ 2, ప్రవక్త గారి సాంప్రదాయం ప్రకారం నికా సమయంలో ఇచ్చేటువంటి మహర్ ఏదైతే ఉందో ప్రవక్త గారు 500 దిర్హంలు అని నిర్ణయించారు. అంటే ఆయన ఇచ్చారు, నిర్ణయించారు కాదు, ఇచ్చారు. అది ఈనాటి క్యాలిక్యులేషన్ ప్రకారంగా కనుక చూస్తే మినిమం 1,25,000 రూపాయలు అవుతుంది, మ్యాక్సిమం 4 లక్షల దాకా అవుతుంది. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది సంస్కరణ జరగాలి. వీఆర్ యాక్సెప్టింగ్ దిస్ ఇస్ సెకండ్. నెంబర్ 3, స్త్రీకి తన తండ్రి యొక్క ఆస్తిలో నుంచి మగపిల్లవాడికి 2 భాగాలు, కుమార్తెకు 1 భాగం ఇచ్చింది. ఇది మీకు సపోర్ట్. ఇది ఎవరు అడగడానికి వీళ్ళే. ఒకవేళ భర్త గనక చనిపోయి తాను బ్రతికి ఉంటే భర్త ఆస్తిలో నుంచి ఈమెకు రావాల్సిన వాటా ఈమెకు రావాలి. దురదృష్టవశాత్తు అన్న కానీ తమ్ముడు కానీ చనిపోయి ఈమె గనక బతికుంటే అన్నదమ్ముల ఆస్తిలో నుంచి కూడా చెల్లికి కానీ అక్కకి కానీ భాగం రావాలి. దురదృష్టవశాత్తు ఈమె బ్రతికి ఉండి కుమారుడు చచ్చిపోతే అతను ఆస్తిపరుడైతే సొంతదారుడైతే కుమారుని ఆస్తిలో నుంచి కూడా ఈమెకు భాగం రావాలి. ఇది ప్రపంచం స్త్రీకి ఆస్తి హక్కుల గురించి ఆలోచన కూడా చేయని కాలంలో 1440 సంవత్సరాల క్రితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దైవం ఈ కాన్స్టిట్యూషన్ని ప్రజలకు అందించింది. ఇంతకంటే ఎంపవర్మెంట్ ఉమెన్కి ఈ ప్రపంచంలో మరి ఏ కమ్యూనిటీ కలగజేయలేదు. ఎక్సలెంట్గా ఉందండి. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. ఎక్కడ మన లోపం జరుగుతుంది, ఎక్కడ ఇంప్లిమెంటేషన్లో లోపం జరుగుతుందా? ఇది ఇంత 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 చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా అసలు నేను కూడా పుస్తకంలో చెప్పిన దానికంటే మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అసలు ప్రతి ఒక్కరు తప్పకుండా ఆచరించాలి. ఒక్క మతానికి సంబంధించింది కాదు, కులానికి సంబంధించింది కాదు. ఇది నిజంగా చేస్తే నిజంగా ఎంపవర్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ఎందుకు, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది, ఎక్కడ స్త్రీ అణగదొక్కబడుతోంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సాదిక్ అహ్మద్ గారు, వాస్తవం ఏంటంటే రవ్వంతని కొండంత చేయటం అనేది సామెత తెలుగులో బాగా రవ్వంతని కొండంత చేయటం అనేది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు భారతదేశంలో 20 కోట్ల మంది ముస్లింలే ఉన్నారని అనుకుంటే అందులో ఫ్యామిలీస్ అంటే జంటలు కనీసం 6 కోట్ల జంటలు ఉన్నారని 5 కోట్లే జంటలు ఉన్నారనుకుంటే 1% ఉంటే 40 లక్షల మంది ఇప్పటిదాకా విడిపోయి ఉండాలి. ఇప్పుడు మీ రిలేషన్స్లోనే మీకు తెలిసిన వాళ్ళల్లోనే మీరు ఎవరినైతే చూస్తారో, మీ వీధిలో ఎవరినైతే మీకు పరిచయం ఉన్నారో వాళ్ళని చూస్తూనే ఎక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు చూసి ఉండలేరు కదా. ఇప్పుడు 0.5 అనేది జరుగుతున్న మ్యారేజెస్లో అమలవుతున్న డైవర్సెస్ ఎంత? 100కి 0.5 అండి. అందులో ట్రిపుల్ తలాక్ ఓన్లీ 0.05 అని చెప్పారు మా మిత్రులు, చెప్పారు కదా. మరి ఇంత గగ్గోలు ఎందుకు జరుగుతున్నది ఏంటి అనేది మీ ప్రశ్న. సుప్రీంకోర్టు దగ్గర ఎవరైతే అయ్యా మాకు ఇల్లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా మాకు తలాక్ ఇచ్చారు అని కొంతమంది ముస్లిం మహిళలు వస్తున్నారు. అది సుప్రీంకోర్టే కాదు, హైకోర్టుకు వస్తున్నారు, సెషన్ కోర్ట్స్ కూడా వస్తున్నారు, జిల్లా స్థాయి కోర్టులకు కూడా వస్తున్నారు. వచ్చిన ప్రతి కేసుని మీడియా చాలా హైలైట్ చేసి చూపిస్తుంది.
చూపించొద్దని అనట్లేదు. వాస్తవానికి ఏదైతే వాస్తవం ఉందో, ఏ మేరకు ఉందో, ఏ స్థాయిలో ఉందో ఆ మేరకు చూపిస్తే ఇబ్బంది లేదు. కానీ ఇవాళ ఇస్లాంలో ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ముస్లింలు లేక ముస్లిం లేడీస్ ఇవాళ సతమతమవుతున్నారు. ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఇల్లిటరసీ, ఇల్ హెల్త్, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ముస్లింలలో. ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక సెన్సిటైజ్డ్ అంశం మీద ఇంత గగ్గోలు చేస్తున్నది అంటే? అలా అని అసలు సమస్య లేదనట్లేదు నేను. వాట్సాప్ మీద తలాక్ ఇచ్చే వాళ్ళు కూడా లేరంటానికి వీల్లేదు. అది తప్పే, అది తప్పు, ముమ్మాటికి తప్పు. దే షుడ్ బి పనిష్డ్, దే షుడ్ బి రియల్లీ పనిష్డ్ అండ్ సచ్ ఎ సిస్టమ్ షుడ్ బి డెవలప్డ్. ఇప్పుడు జమాత్ ఇస్లామీ అంటే దానికి ఎక్కడ దానికి సొల్యూషన్ ఏంటి? అదే చెప్తాను. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఫేస్బుక్ లో చూసి, అలా వీడియో కాల్ చూసి చెప్పేవాళ్ళు, అండ్ ఇలా మెసేజ్ల ద్వారా చెప్పేవాళ్ళు, అక్కడి నుంచి ఫోన్లో చెప్పేవాళ్ళు. వీళ్ళంతా నిజమైన ఇస్లాంకి మచ్చ తీసుకురావట్లేదంటే ఒకటి వాస్తవానికి 20 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు అందరూ ధర్మబద్ధంగా జీవిస్తారు అని అనుకోవడానికి వీల్లేదు. ధర్మం ఏదైనా, ఇప్పుడు క్రైస్తవత్వం అయినా, హిందూ ధర్మం అయినా, ఇంకే ధర్మం అయినా అందరూ తూచా తప్పకుండా ధర్మ నియమాలు నిబద్ధతలు అన్నిటి పాటిస్తారు అని ఊహించడానికి కూడా వీల్లేదు. ఇక్కడ కొంతమంది అజ్ఞానం వల్లనో లేక ఇంకా ఏ కారణం వల్లనో వాళ్ళు రూల్స్ని అవాయిడ్ చేస్తున్నారు. సిస్టమ్ మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అంటే, ఎవరైతే ఇల్లీగల్గా ప్రొసీజర్ కాకుండా తలాక్కు ముందుకెళ్తున్నారో వాళ్ళకు పనిష్ చేయవలసిన అవసరం ఉంది. ఎవరు చేయాలి అనేది మీ ప్రశ్న. ఎవరు చేయాలి? ఇటీవల కాలంలో జమాతే ఇస్లామీ అనే దేశవ్యాప్త ఒక సంస్థ ఉంది, జమాతే ఇస్లామీ హింద్. ఆ దేశవ్యాప్త సంస్థ ఒక క్యాంపెయిన్ నడిచింది, 15 days క్యాంపెయిన్ చేయడం జరిగింది, సెలబ్రేట్ చేసాం. దాని ద్వారా ఒక 3 సొల్యూషన్స్ ఇచ్చామండి. అదేంటంటే, ఎక్కడైనా తలాక్ అనే సంఘటన జరిగితే ఆ జరక్క ముందే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సిస్టమ్ని ఇవాల్వ్ చేయాలి. అంటే ఖైరదాబాద్ ఏరియాలో ఉంటే ఖైరదాబాద్ ఏరియాలో ఉన్న ముస్లింలు తమకంటూ తమ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, ఆ కౌన్సిలింగ్ ద్వారానే ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి, జరగబోయే ఎన్నో తలాక్ని మరి సాల్వ్ చేయగలిగే అవకాశం ఉంది. రెండవది, షరియత్ను కాపాడటానికి ఒక బోర్డు లాంటిది ఏర్పాటు కావాలి. ఆ బోర్డు వాస్తవానికి ఒకవేళ కోర్టు కూడా ఆ బోర్డు తీసుకున్న నిర్ణయాలను కోర్టు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి లేక ఆమోదించాలి, అలాంటి వ్యవస్థ కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అనేది కూడా. అంటే ఈ 2 వ్యవస్థల ద్వారా ఏం జరుగుతుంది? దట్ మీన్ నా డౌట్ ఏంటంటే, ద బోర్డ్ షుడ్ బి అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ బై కోర్ట్ ఆర్ అదర్వైజ్ ముస్లిం కమ్యూనిటీ. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే, సుప్రీంకోర్టు అలాంటి బోర్డుని కానీ ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంటే ముస్లింలు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద బోర్డ్స్ విచ్ ఆర్ పర్మిటెడ్, విచ్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇస్లాం. ఒకవేళ సుప్రీంకోర్టు చేస్తుంటే దాన్ని వెల్కమ్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అంటే దాన్ని వెల్కమ్ చేస్తాం. కానీ మేము చెప్పేది ఏంటంటే, కొండంతని మరి రవ్వంతని కొండంత చేయదు. ఇంకోటి విశ్వనాథ్ గారు, వాస్తవానికి ఇవాళ సుప్రీంకోర్టు ఒక వారం రోజులు ఏదో మరి కాన్స్టిట్యూషనల్ బెంచ్ చదివింది. ఈవెన్ సెకండ్ సాటర్డే సండే అనే హాలిడేస్ విచక్షణ లేకుండా అంత సీరియస్ చర్చలు చేశారు. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, డైవర్స్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ ఆఫ్ ఇండియా. డైవర్స్ కుడ్ బీ ఏ ఇష్యూ ఆఫ్ యూరప్, డైవర్స్ కుడ్ బీ ఏ ఇష్యూ ఆఫ్ అమెరికా. డైవర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ ఆఫ్ ఇండియా. అది ముస్లింలే కానివ్వండి, హిందువులే కానివ్వండి, క్రైస్తవులే కానివ్వండి. మన దగ్గర ఎంత ఉందండి? నాట్ మోర్ దెన్ 1% అండి. 1% కంటే తక్కువ. ఎక్కడైతే డైవర్స్ 40% ఉందో, మార్నింగ్ మ్యారేజ్ అయ్యి ఈవినింగ్ డైవర్స్ అవుతుందో అక్కడ ఇష్యూ ఇది. వెస్టర్న్ కల్చర్ మనకి అసలు ఇష్యూయే కాదు ఇది. ఇది ఒక యాంగిల్. ఈ యాంగిల్లో కూడా ఇవాళ చర్చ జరగవలసిన అవసరం ఉంది. అంటే ఇక్కడ సపోజ్ వేరే వాటికి తీసుకున్నారు అనుకోండి, హిందూ ధర్మంలో అంటే కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకుంటారు, క్రిస్టియన్స్ వెళ్ళి కోర్టుకి విడాకులు తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా లేదు కదా. తలాక్ అనేది ఈ కమ్యూనిటీకి సంబంధించిన విషయమే కాబట్టి ఇది ఒక దేశం, ఒక రాజ్యాంగం, ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పుడు త్రూ అక్కడి నుంచి రావాలి కదా. ఒక దేశంలో ఉన్నప్పుడు అందరికీ ఒకటే లా ఉండాలి కదా అనేది ప్రధానంగా చెబుతున్నటువంటి అంశం. దాని గురించి మీరేమంటారు? సార్, అందరికీ ఒకటే లా ఉండాలి కదా అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా కృషి చేశారండి.
యూనిఫామ్ సివిల్ కోడ్ అని, కామన్ సివిల్ కోడ్ అని. ఆ సమయంలో దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి. అంతేకాదు ఇప్పుడు ఎవరైతే ఆర్ఎస్ఎస్ అండ్ రిలేటెడ్గా ఉన్నారో ఆ కాలంలో ఉన్నటువంటి ఆ సంస్థలే మహిళల్ని వీధుల్లోకి తీసుకొచ్చి మాకు నష్టం జరిగితే అది మేము చూసుకుంటాము, మీకేం సంబంధం అంబేద్కర్ గారు అని చెప్పి వీధుల్లో నిలబడి ప్రశ్నించినటువంటి సంఘటనలు ఉన్నాయండి. కానీ ఈరోజు వాళ్ళే మేము ముస్లిం మహిళల్ని కాపాడుతాము అంటున్నారు. విషయం చూడండి, ఇప్పుడే మన సాదిక్ భాయ్ చెప్పినట్లుగా తలాక్ విషయం వచ్చేసరికి ఇది మత సంబంధమైన విషయం కాదు, ఇది న్యాయ సంబంధమైన విషయము అని చెప్పి చెప్తున్నారు. రిజర్వేషన్కి వచ్చేసరికి ఇది సామాజిక పరమైన సంబంధం కాదు, ఇది మతపరమైన సంబంధం అని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? సచర్ కమిటీ అనేటువంటి ఒక జస్టిస్ గారు కేంద్ర ప్రభుత్వం ఆయన అపాయింట్ చేస్తుంది. ఆయన ప్రతి అంశాన్ని పరిశీలిస్తాడు. వాళ్ళు కనీసం దళితుల కంటే గిరిజనుల కంటే కూడా వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళలో ఆత్మవిశ్వాసం కొరబడిపోయి ఉంది. మిలిటరీలో వాళ్ళని జాయిన్ చేయించాలి, పోలీసులో వాళ్ళని జాయిన్ చేయించాలి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వగైరా చేయించాలని చెప్పినటువంటి ఆ రిపోర్ట్ని రిజర్వేషన్స్ ముస్లిమ్స్ కోసం అంటే మాత్రం అది మతపరమైన విషయం అయిపోతుంది, రిలీజియస్ మ్యాటర్. తలాఖ్ అయ్యేసరికి ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ మ్యాటర్, ఇది న్యాయ సంబంధమైన విషయం అంటున్నారు. మరి మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే 1936లో బ్రిటిష్ గవర్నమెంట్ తోటి ఆనాటి ముస్లిం ఉలమాలు జరిగినటువంటి ఆ సంభాషణ లేదా స్ట్రగుల్ వగైరా ద్వారా ముస్లిం షరియత్ యాక్ట్ ఒకటి యాక్సెప్ట్ చేయబడింది. క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే శిక్షలు పడేటువంటి ఉన్నాయో అవి అన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ తన చేతుల్లో పెట్టుకొని సివిల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్నే ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా అంటున్నారు. దీన్ని మాత్రం మీరు మీ లోపలనే పరిష్కరించే అంటే హక్కు ఇచ్చింది. ఆ హక్కును బేస్ చేసుకునే కుటుంబ సంబంధాలలో కానీ, ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కానీ, ఈ విడాకులు కానీ లేదా తలాక్ కానీ వాటెవర్ నికా వగైరా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ షరియత్ ప్రకారంగానే మీరు చేసుకోవచ్చు. ఇందులో పొరపాట్లు ఏదన్నా షరియత్కి వ్యతిరేకమైన చర్యలు ఇప్పుడు మాట్లాడుతుండేది మనం, దీన్ని షరియత్ యాక్సెప్ట్ చేయదు. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ 3 సార్లు తలాక్ నేను వదిలేశానని అనుకోండి, మోడీ గారు ఇప్పుడు నిలబడి 100 కొరడా దెబ్బలు ప్రవక్త గారు చెప్పినట్లుగా 100 కొరడా దెబ్బలు కొట్టిస్తాను అని చెప్తే వీ విల్ వెల్కమ్. మోడీ గారికి మేము సెల్యూట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి 3 తలాక్ చెప్పడాన్ని హజరత్ ఉమర్ గారు అంటే 2 ఖలీఫా ఆయన యాక్సెప్ట్ ఎట్ట చేశారంటే అతన్ని 100 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత తలాక్ని యాక్సెప్ట్. తలాక్ అయిపోయింది, బుల్లెట్ వెళ్ళిపోయింది బయటికి. తలాక్ అనేటువంటిది బుల్లెట్ సార్, అది ఊరికనే నోటి నుంచి వచ్చి పలికేటువంటి మాట కాదు. వన్స్ వాడు తెలిసి బుల్లెట్ ప్రయోగించినా తెలియక బుల్లెట్ ప్రయోగించినా బుల్లెట్ బయటికి రిలీజ్ అయిపోయింది. అది మీకు తగిలితే మీరు ఫినిష్, ఆయనకి తగిలితే ఆయనకి ఫినిష్, నాకు తగిలితే నేను ఫినిష్. కాబట్టి అటువంటి బుల్లెట్ని మీరు ఇష్ట ప్రకారంగా ఉపయోగించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఇది ఇంటర్నల్గా కమ్యూనిటీకి మేము నేర్పవలసినటువంటి విషయం జరగాలి ఇది. కాబట్టి అట్లా ఎవరైనా అట్లా చేస్తే పనిష్ చేయండి. ఇప్పుడు మీరు సార్ అడిగిన అంశం అదే కదా, కోర్టు పరిధిలో ఉందన్నారు కదా. ముస్లిం పర్సనల్ లా అనేది ఇది పర్సనల్ లా అయినప్పటికీ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఉంది దీనికి. ఎవరిచ్చారు? ఆర్టికల్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమంటుంది? ఏ వ్యక్తి అయినా ఏ ధర్మాన్ని ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, దాన్ని నమ్మవచ్చు, విశ్వసించవచ్చు, దాన్ని వ్యాప్తి చేయవచ్చు. ఇది కాన్స్టిట్యూషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 చెప్తుంది. దానికి అనుగుణంగానే పర్సనల్ లాని మరి సేఫ్ గార్డ్ ఇవ్వడం జరిగింది. ముస్లిం పర్సనల్ లా అనేది ఏదో వ్యక్తిగత విషయం, దీనికి ఇండియన్ కాన్స్టిట్యూషన్తో ఎంత మాత్రం సంబంధం లేదని చేయడానికి లేదు. ఎందుకు లేదు అంటే సివిల్ కేసు ఏదైనా జడ్జి ముందు వస్తే దేన్ని ఆధారంగా చేసుకునే జడ్జిమెంట్ ఇస్తారు? ముస్లిం పర్సనల్ లాని బేస్ చేసుకుని ఇస్తారు. Biryani Pot, a traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani. Carefully chosen ingredients, distinct taste and aroma. 100+ fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot,
traditional Hyderabadi food house. Texas, New Jersey, California, Georgia, and in Colorado. Virginia, coming soon. You can always log into our website www.biryanipotusa.com. కానీ ఇక్కడ డైవర్స్ తీసుకోవటం అనేది అలా కోర్టు ప్రకారంగా జరుగుతుందా? వాస్తవానికి ఏంటి అంటే ఆ పాయింట్ దగ్గరే రైట్. అది ముస్లిం పర్సనల్ లాయే ఏమంటుంది అంటే 3 సార్లు తలాక్ ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో, అసలు ఒక్క సింగిల్ సిట్టింగ్లో 3 సార్లు తలాక్ అనకూడదండి. అది చాలా పాపపు చర్య. సింగిల్ సిట్టింగ్లో చెప్పకూడదు. అది మిస్టేక్. ఈ రోజు వీళ్ళందరూ చేస్తున్నారు 100% అది మిస్టేక్. ప్రొసీజర్ చెప్పారు కదా, ఫస్ట్ మంత్ ఇవాళ పరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పాలి. అవును, ఇద్దరు కలిసి అదే ఇంట్లో జీవించాలి. అవును, అందులో 3 ఉన్నాయి. తలాకే రజాయి, తలాకే జాయిన్, తలాగే తలాకే రజాయి అంటే ఏంటి అంటే ఒకసారి తలాక్ చెప్పేశాడండి, చెప్పేసి కలిసి జీవిస్తున్నారు. ఆ విధంగా ఇద్దత్ పీరియడ్ గడిచిపోయింది. ఇద్దత్ పీరియడ్ అంటే 3 నెలల సమయం గడిచిపోయినట్లయితే మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి జీవించడానికి అర్హులు. తలాఖే బాయిన్ ఏంటి అంటే రెండవసారి తలాఖ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంట్లో ఉంటారు, కానీ భార్యాభర్తల సంబంధాలు కొనసాగించవద్దు. అంటే ఇంటర్ కోర్స్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మళ్ళీ కలిసి జీవించాలి అంటే వన్స్ అగైన్ మళ్ళీ మ్యారేజ్ జరగాలి. మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉంది తలాఖ్ బాయిన్లో. మళ్ళీ ఆ రెండవసారి జరిగే వివాహంలో మహిళ మళ్ళీ మెహర్ అడగగలిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పీరియడ్ కూడా అయిపోయింది, ఈ తలాఖ్ కాకుండా 3వ తలాఖ్ చాలా అశ్లీలపు అదేవిధంగా అసాంఘికమైన తలాఖ్ వెరైటీ అండి. అదేంటి అంటే తలాఖే ముగల్లజా అంటే ఏంటంటే మూడు తలాఖ్లు ఒకే సిట్టింగ్లో చెప్పేయడం అన్నట్టు. తలాఖ్ అని ట్రిపుల్ తలాఖ్ అదే అంశం. ట్రిపుల్ తలాఖ్ ని గగ్గోలు ఏదైతే చేస్తున్నారో హ్యూ అండ్ క్రై క్రియేట్ చేస్తున్నారు కదా, అది ఇది అంశం. అంటే సింగిల్ సిట్టింగ్లో 3 సార్లు తలాఖ్ చెప్పినట్లయితే అది ధార్మికంగా అయిష్టమైనది. అలా చెప్పకూడదు నాయన అని ఇస్లాం ధర్మం వారిస్తుంది. అయినప్పటికీ ఒకవేళ చెప్పినట్లయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదన ఏంటి అంటే తలాఖ్ అయిపోతుంది అనేది. ముస్లింలలోనే డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయండి. అంటే అంశం బాగా డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాం, మొత్తం ప్రపంచానికి తెలియపరచదలుచుకుంటున్నాం కాబట్టి ఆ లోపల దాగి ఉన్న ప్రపంచానికి తెలియని విషయాలు కూడా చెప్తున్నా నేను. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఇస్లాంలో ఉన్నాయి. ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏముంటుంది అంటే 3 సార్లు చెప్పినా 30 సార్లు చెప్పినా 300 సార్లు చెప్పినా ఒక్క తలాగానే అంగీకరించాలి అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది. రైట్. రెండవ స్కూల్ ఆఫ్ థాట్ ఏమంటుందంటే 3 సార్లు చెప్పేశాడా ఇంకా ఆ సంబంధం భంగమైనట్లే. అంటే ఇప్పుడు ఇక్కడ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏ స్కూల్ ఆఫ్ థాట్ని అంగీకరిస్తుంది అంటే 3 సార్లు చెప్పినా అది తలాఖ్ అయిపోయినట్లే అని అంగీకరిస్తుంది. అది బేస్ చేసుకుని అదే ఇప్పుడు అంశం ఇక్కడ. కానీ ఇంత డెప్త్గా చెప్పే వాళ్ళకు కూడా తెలియకపోవటం కూడా చాలా ఉంటుంది. ఇది మూడు రకాల స్టెప్స్ ఉన్నాయి. ఇది ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నారు కానీ విశ్వనాథ్ గారు ఎట్ ఏ టైం బాణం వేసేస్తున్నారు అంటే ఎంతమంది వేసేస్తున్నారు అనేది కూడా చూడాలి. నిజానికి ఈ చర్చలో నుంచి చాలా మందికి ఇది కూడా ఉందని తెలిసింది తప్ప మిగతా వాళ్ళు ఎవరు అట్లా చెప్పినటువంటి వాళ్ళు చాలా తక్కువ. దాన్ని చెప్పాను 0.05%. ఇంత డీటెయిల్డ్గా వాళ్ళు తలాక్ చెప్పే వాళ్ళకు కూడా ఆ నిఖా అప్పుడు కూడా ఇన్ని వివరంగా ఎవరు చెప్పుండకపోవచ్చు. అసలు దాని లోపల అసలు ఏమున్నది కూడా తెలియకపోవచ్చు. వాళ్ళకి తెలిసింది కూడా ఒకటి ఏంటంటే ఇది తలాక్ అని చెప్పేస్తే ఇంకా అయిపోయింది అనుకుంటున్నారే కానీ ఇందులో 3 రకాల స్టెప్స్ ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఇచ్చారు. అయినా కూడా ఎవరైనా ఏం చూస్తారు, ఇవాళ ఉంటుంది కోపం, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, 3 రోజున మళ్ళీ కలుస్తారు కదా, అందుకోసం ఒక ఇంట్లో ఉండమంటారు. ఆ ఫేసులు చూసో, పిల్లలు చూసో, మా అమ్మలు చూసో, నానమ్మలు చూసో, రాత్రి అయిన తర్వాత 1,00,000 కోరికలు వస్తాయి. అదంతా ఏమైపోయిందంటే అదైతే ఏకంగా ఒకేసారి ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. Yes, please extend. Sorry, I can speak only in English. See, Muslim Personal Law Board is a representative body of
people who belong to different school of thoughts, as sir has said. Okay, one school of thought is that if somebody has given 3 talaq, then the wife and husband will get separated forever. Okay. Okay, they cannot even get married later. Okay. Okay. Yeah. No, this is one school of thought. Many people believe it. Many people also further believe that if somebody forces them to believe it is not 3 talaqs, it is 1 talaq only, and then you can get just married like in talaq rajai, then it is haram. So Muslim Personal Law says that we are a representative body of all schools of thoughts. We cannot impose the concept of one sect of people on other. So what Muslim Personal Law says is that everybody belonging to different schools of thoughts should be left free to practice what they believe, what interpretation in their opinion is the right and correct interpretation. Because see, any practical problem, when it is presented to, let us say, 2 judges, they can come up with a different solution, because the interpretation always will be based on certain conditions, isn't it? So any problem you take in life, always there is going to be a difference of opinion. Muslim Personal Law clearly says people who are saying 3 talaq is 1 talaq only, they are also right, they have got the right to follow the way they want. People who are saying 3 talaqs are 3 talaqs, they cannot get married unless there is a procedure of halala, which I don't want to discuss now. Okay. So they say that they are also right, because see, the religion has got different schools of thoughts, and Muslim Personal Law cannot represent one school of thought. It is a body of different schools of thoughts. So it has to protect, as the religion, all the schools of thoughts, and it is protecting, and their case in front of the Supreme Court is that, look, you cannot interfere, you cannot impose one school of thought on another. This is very, very important actually. We have to understand it. You cannot have uniform thinking. It is impossible. Always there is going to be some. Can I ask one question? Please ask him. Amin Siddiqui, please. Yeah. Just I want you to explain why the Muslim girls, they don't change the name after the marriage. Why they don't carry the name of the husband like in other religion? సార్ ఏమంటున్నారంటే ఇంటి పేరు ఉంటుంది కదా, ఇంటి పేరు సాధారణంగా మన తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళైపోయిన తర్వాత హస్బెండ్ ఇంటి పేరు వస్తుంది. ఆ హస్బెండ్ ఇంటి పేరు అనే కల్చర్ ఇస్లాంలో లేదండి. ఏ తండ్రికైతే పాప జన్మిస్తుందో ఆ ఆవిడ చనిపోయేంత వరకు మరి తండ్రి ఇంటి పేరే మహిళకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఏదో కారణం వల్ల 0.05 అవకాశం ఉంది కదా జరుగుతున్న ప్రాక్టీసెస్ ప్రకారంగా, ఒకవేళ ఆ చెడు సందర్భం వస్తే, అంటే తలాక్ అయిపోయినట్లయితే, ఒకవేళ మహిళతో హస్బెండ్ ఇంటి పేరు తీసుకున్న తర్వాత మళ్ళీ రీబ్యాక్ చేసుకోవాలి కదా. ఆ రీబ్యాక్ చేసుకోవాలంటే ఎంత సోషల్ ప్రాబ్లం అవుతుంది. మరి ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ఇస్లాం ఇచ్చిన పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే, తండ్రి ఇంటి పేరే ఆవిడ కొనసాగించబడుతుంది అనేది సార్ ఇంకోటి కూడా సార్ ఇందులో అదనంగా, తండ్రి న్యాచురల్ ఆ తండ్రిలో నుంచి మేము వచ్చింది. వీళ్ళిద్దరి యొక్క సంబంధం ఏదైతే ఉందో, సంబంధం సహజ సంబంధం, న్యాచురల్ భర్తతోటి సంబంధం అనేటువంటిది ఇట్స్ నాట్ న్యాచురల్, ఇట్స్ ఎ సోషల్ కాంటాక్ట్. This social contact can be break any time if both sides, if they are not properly deal with both others, it will be mutual understand break. కాబట్టి ఇంటి పేరుని ఆ న్యాచురల్ తోటే లింకప్ అయి ఉండాలి తప్ప సోషల్ కాంటాక్ట్ తోటి లింక్ అయి ఉండకూడదు. ఇది కూడా ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్కి ఒక రీజన్. సాదిక్ అహ్మద్ గారు, ఇప్పుడు ఏదైతే డిస్కషన్ జరుగుతుందో, మరి దీనికి ఏమైనా సొల్యూషన్ మనం చూడగలమా? ఏంటి, ఇలా ఫేస్బుక్లో చెప్పేవాళ్ళు ఇలా ఇది అసలు ఈ తలాక్ సిస్టమ్ అనేది కొంతమంది వాదన ఏమంటున్నారు అంటే, ఓన్లీ ఇండియాలోనే ఉంది, ఇంకా వేరే అదర్ కంట్రీస్లో ఎక్కడా లేదు అని అన్నారు. ఇజ్ ఇట్ ట్రూ? వాస్తవానికి ఏంటి అంటే, డివర్స్ అనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ధర్మాల్లో ఉన్నది.
లేకుండా ఎట్లుంటుంది, అన్యాచురల్ కదా. ఒకవేళ ఉండకపోతే అది అన్యాచురల్ అయింది, ఇన్హ్యూమన్ అయింది, అన్సైంటిఫిక్ అయింది. కాబట్టి అది ఉండాల్సిందే, ఉన్నది అన్న విషయాన్ని అందరూ ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్నారు. అయితే సేమ్ కేసు కూడా ఇండియాలో ఉంది. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇక్కడ మత విశ్వాసాలు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఏదైతే చాలా డీటెయిల్డ్ డిస్కషన్స్ ఏదైతే హియరింగ్స్ అయ్యాయో, మత విశ్వాసాలలో గవర్నమెంట్ తలదూర్చొద్దు అనే విషయం ఏదైతే ఉందో, దూర్చాలా వద్దా, అసలు కోర్టు పరిధిలో ఈ విషయం వస్తుందా రాదా అనేది కూడా డిబేట్ అయింది. అసలు కపిల్ సిబాల్ గారు వాదిస్తున్న విషయం ఏంటి అంటే, అయ్యా ఇది మీ పరిధిలో రాదండి, ఇది మత విశ్వాసం, విశ్వాసాన్ని సేఫ్ గార్డ్ చేయవలసిన బాధ్యత కాన్స్టిట్యూషన్లో ఉంది, అది లేదు కదా అని అన్నారు ఆయన. ఇంకో విషయం ఏమన్నారు అంటే, ఆ ఇండియన్ ఆర్టికల్ 371A ప్రకారం ఒకవేళ ధర్మంలో లేదు కానీ ప్రాక్టీస్లో ఉంది, ఓకే, ఆచారాలు అన్నట్టు, ఏవైతే కస్టమ్స్ ఉన్నాయో కస్టమ్స్ని కూడా ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత కాన్స్టిట్యూషన్ది. ఇది ఆర్టికల్ 371Aలో ఉంది. ఒకవేళ ముస్లింలు ఆచరిస్తున్న ఈ ఆచారం ఏదైతే ఉందో, దీన్ని ఆచారం కిందనే ఒకవేళ తీసుకున్నట్లయితే అప్పుడు కూడా దాన్ని సేఫ్ గార్డ్ చేయవలసిన బాధ్యత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ గవర్నమెంట్. ఇదొక యాంగిల్ అందులో. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. సో మీరు చెప్పండి, ఈ తలాక్ని కనీసం ఒక జోకుగా కూడా అనకూడదు అని చెప్పేసారు. మీరు చెప్పారు ఇట్స్ బుల్లెట్ అని చెప్పేసి అంటున్నారు. అంత పరమ పవిత్రమైనటువంటి ఆ ఒక్క పదాన్ని ఎందుకు ఇలా ఇప్పుడు చర్చ జరగటం కానివ్వండి, దాన్ని ఒక ఇష్యూగా చేసుకొని ఒక ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? అసలు ఏం చెప్పింది ఖురాను చెప్పిన విషయాలు ప్రాసెస్లో వచ్చాయి, ఇంతకుముందు చెప్పారు కదా, ఆ ప్రాసెస్లో వచ్చాయి. అయితే బుల్లెట్ ఇది అక్కడ ఏమన్నారు మీరు, అది జోక్ కూడా వాడద్దు, జోక్ కూడా వాడద్దంటే నేను తలాఖ్ అని అన్నంతనే బుల్లెట్ అని చెప్పారేమా మిత్రుడు, అది వెంటనే పడిపోతుంది. తలాఖ్ అన్నంతనే అది చాలా నాజుకైన విషయం, చాలా సున్నితమైనటువంటి పదం. అది అల్లాకు అయిష్టమైనటువంటి పదం. అల్లాకు అయిష్టమైతే ఎందుకు పెట్టాడు అంటే, ఇట్లాంటి పొరపచ్చులు వస్తాయి కాబట్టి పెట్టాడు. ఆయనకు తెలుసు కదా ఈ మనిషి సహజంతో, అందువల్ల అది సున్నితమైనది, అది బుల్లెట్ లాంటిది, కాబట్టి మీరు దాన్ని జోకులో కూడా వాడకూడదు అని చెప్పబడింది. ఓకే ఓకే సరే. ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు మనం తీసుకున్న డిస్కషన్లో చూసుకుంటే, వాట్సాప్ మీద ఫేస్బుక్ ద్వారా పోస్ట్ ద్వారా తలాక్ ఇవ్వటం ఎంతవరకు సమంజసం, అది చెల్లుతుందా? మీరు యోయో టీవీ ద్వారా మీరు ఈ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఖురాన్ ఏం చెప్తోంది, మహమ్మద్ ప్రవక్త ఏం చెప్తున్నారు, దాన్ని తీసుకొని వేరే వాళ్ళు పెద్ద బుద్ధంలో చూపిస్తూ వేలెత్తి చూపించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా అంటున్నారు. అసలు ఏం చెప్పారు దాని గురించి? దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు ఒకసారి చెప్పండి, తర్వాత సార్ చెప్తారు. వాస్తవానికి ఆల్రెడీ ఈ విషయం వచ్చింది, జరుగుతున్న ప్రాక్టీసెస్లో అది చాలా చాలా పర్సంటేజ్ తక్కువ అని, అయినప్పటికీ ఉన్నాయి కాబట్టి ఎవరైతే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ జనరల్ మెసేజెస్లో కానీ ఈమెయిల్లో కానీ ఎవరైతే మరి తలాక్ 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 అని అంటున్నారో, అది ఒక చెడ్డ ప్రాక్టీస్. ఇట్ షుడ్ బి కండెమ్డ్ ఇన్ ఆల్ యాంగిల్స్. వాళ్ళతో మేము కోరేది ఏంటంటే, ఇది యాంటీ రిలీజియస్ కాబట్టి ఈ ప్రాక్టీస్ని వదిలిపెట్టండి. ఖండిస్తున్నారు మీరు?
ముక్తకంఠంతో మొత్తం ముస్లిం సమాజం ఖండిస్తుంది, తీవ్రంగా ఖండిస్తుంది. పాయింట్ నెంబర్ 1. ఇంకా రెండవది ఏంటంటే ఎవరైతే ఆ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేస్తున్నారో వాళ్ళను కోర్ట్స్ కూడా సివియర్గా పనిష్ చేయాలి. ఇది కూడా మేము చెప్తున్నాం. అంటే అంటే ఇక్కడ చిన్న లాజిక్ వస్తుంది. కోర్టు పనిష్ చేయాలి అని చెప్పంటే ఇది కోర్టు పరిధిలోకి రావాలని కోరుకోవటమా, కోర్టులో పరిధిలోకి రాజ్యాంగంలో మార్పు చేయాలని కోరుకోవటమా? ఒకటండి, ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఇది మత సంబంధమైనటువంటి సున్నితమైన అంశం కదా. యు ఆర్ రైట్. ఆల్రెడీ ఇది కోర్టు పరిధిలోకి వచ్చింది, ఆల్రెడీ హియరింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి మేము ఈ పదం వాడుతున్నాం. కానీ అదర్వైజ్ ముస్లిం పర్సనల్లా ముస్లిం సమాజం ఈ విషయాన్ని చూసుకుంటుంది. ఏది ఎవరైతే వాట్సాప్లో, ఫేస్బుక్లో అదేవిధంగా వేరే మార్గాలను ఎంచుకుంటున్నారో వాళ్ళను సివియర్గా పనిష్ చేసే విషయం కూడా ముస్లిం సమాజం చూసుకుంటుంది. గతంలో కూడా అలా జరిగినాయి, ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు ముస్లిం సమాజంలో అదే మేము కోరుతుంది. కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి, షరై పంచాయత్ని ఏర్పాటు చేసుకోవాలి, దారుల్ ఖజాని ఏర్పాటు చేయాలి. 3 కాన్స్టిట్యూషన్ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ చాలా ఒకటండి. ఇప్పుడు పోలియోని ఇన్ని 100 కోట్లు భారతదేశంలో ఖర్చు చేసి ఆపే ప్రయత్నం చేస్తున్నాం. జీరో చేసామా? చేయలేకపోయాం. ఇది కూడా సోషల్ ప్రాబ్లం. ప్రయత్నం చేస్తున్నాం, కంటిన్యూస్గా చేస్తున్నాం, ఇక ముందు కూడా చేస్తాం. దయచేసి దీన్ని ఒక విశ్వాసంలో భాగంగా ఊహించి కన్సిడర్ చేసి ఈ అంశంలో కోర్టులు రావద్దు అనేది కూడా మేము డిక్లేర్ చేస్తాం. అయితే ఇదంతా మీరు ఇదంతా చేసేదంతా తప్పే, వ్యతిరేకమే, అలా చేసేవాళ్ళు ట్రూ ముస్లిమ్స్ కాదని చెప్పి మీరు అంటారు కదా. ఫేస్బుక్లో చెప్పేవాళ్ళు. సరే, పెద్దవారుగా మీరు చెప్పారు. పెద్దవారు చిన్నవారేం కాదు. మీరు చెప్పేది శిక్షించడం అనేటువంటిది భారతదేశపు రాజ్యాంగాన్ని మేము అమితంగా గౌరవించే వాళ్ళల్లో ముస్లింలు మొదటి స్థానంలో ఉంటారు. భారత రాజ్యాంగానికి ఒక న్యాయం ఉందని, ఒక చట్టం ఉందని, ఏదైనా నేరం జరిగితే అది శిక్షార్హమైన నేరం అయితే తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పడము, పోలీసులు కోర్టుకు అప్పచెప్పడం, కోర్టులు శిక్షించడం. అయితే ఇప్పుడు దాన్ని వైలేట్ చేసేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, అది మనకు చర్చనీయాంశ విషయం కాదు. అయితే భారతదేశంలో శిక్ష విధించేటువంటిది మీరు చెప్పారు చూడండి, ముస్లిం కమ్యూనిటీ అని. ఇక్కడ క్రిమినల్ శిక్షలు విధించేటువంటి హక్కు ఏ కమ్యూనిటీకి లేదు, అది కేవలం రాజ్యాంగానికి మాత్రమే ఉంది, న్యాయస్థానానికి మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 3 సార్లు చెప్పేశాడు అనుకోండి, దీన్ని శిక్ష విధించాలి. షరై కోర్టు ప్రకారంగా నేను తీసుకొచ్చేసి 100 కొరడా దెబ్బలు కొట్టండి అంటే వాడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు, నన్ను తీసుకుని లోపలేసేస్తారు, నువ్వు ఎట్ట కొడతావని. సో దట్ ఇది ఆల్రెడీ కోర్టు పరిధిలోకి వచ్చింది కాబట్టి పైపెచ్చు శిక్షించేటువంటి అధికారం కూడా మనకు లేదు కాబట్టి ఇక్కడ శిక్ష విధించేటువంటిది సివిల్ కోర్టులో మాత్రమే మనకు అధికారాలు ఉన్నాయి. క్రిమినల్ కేసెస్లో మనకు లేవు కాబట్టి ఈ విషయానికి కూడా కోర్టే ఒక ప్రాపర్ న్యాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వృద్ధులు కోర్టులో కేసు వేయచ్చా వేయకూడదా? ఎవరు ముస్లిం మహిళ వెళ్ళేసి ఇలా చెప్తున్నారు, ఇట్లా త్రిపుల్ తలాక్ వేయచ్చా వేయలేదా అనే అంశం ఏంటంటే మళ్ళీ ఇట్ కమ్స్ అండర్ పర్సనల్. అదే ఇప్పుడు ఎవరు ఫాతిమా అనే ఆవిడ ఉందండి, ఫాతిమా వెళ్ళి కోర్టుకి అప్రోచ్ అయింది, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏం వెళ్ళొద్దు అనట్లేదు ఆవిడ్ని. ముస్లిం పర్సనల్ లా ఏముంటుంది, అమ్మా నువ్వు ముస్లిం మహిళవి కాబట్టి ఇస్లామీ షరియత్ను ఫాలో చేయి. వద్దండి నాకు ఇస్లామీ షరియత్ నేను యాక్సెప్ట్ చేయను, ఓకే యూ గో. నేను ఎవరు ఆపగలరు? నువ్వు ఇండియన్ సిటిజన్ కాబట్టి నువ్వు అక్కడే కాదు ఎక్కడైనా వెళ్ళి నీ పరిష్కారం ఒకవేళ తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఓకే యూ కెన్ గో అహెడ్. బట్ మేము అనేది ఏంటంటే ఎవరైనా ఇస్లామీ షరియత్కు అనుగుణంగా తమ జీవితాన్ని గడుపుతాము అని ఎవరైతే డిక్లేర్ చేస్తున్నారో వాళ్లకు షరియత్ మీద ఖచ్చితంగా నిలబడగలిగే జీవించగలిగే హక్కుని కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే అది ముస్లిం పర్సనల్ లా ఆర్టికల్ అండర్ 25 వచ్చింది కాబట్టి. ఓకే గుడ్. అయితే అంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళటం అనేది ఎలా జరుగుతుందంటే ఎక్కడైతే తలాక్ చెప్పేటప్పుడు ఆ అమ్మాయికి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవటం వల్ల ఈ సమస్యలను వస్తుంది. మ్యాక్సిమంగా కూడా ఇదే అదే కదా. ఖురాన్ ఏం చెప్తుందంటే ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో మీరిద్దరు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఆమెను ఏడ్పిస్తూ బయటకు పంపొద్దు అంటుంది. ఆమెను వేధించడానికి ప్రయత్నం చేయవద్దు, ఆమెకు ఎంతో కొంత ఇచ్చి పంపించండి.
కానీ మన సొసైటీలో అది జరగడం లేదు. ఏడుపుడు, పెడబొబ్బలు, శాపనార్థాలు, కొట్లాటలు, తిట్లాటలతోటి పోతుంది. అందుకనే నేను చెప్తున్నా, అంటే ఏ నికా షరియత్ మీద, ఏ ఒప్పందాల మీద అయితే నికా జరిగిందో దాన్ని బ్రేక్ చేసుకోవడం కూడా అదే షరియత్ పునాదుల మీద జరిగితే, ఇప్పుడు ఏదైతే మన సాదిక్ భాయ్ గారు చెప్పారో, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ ద్వారా మ్యారేజ్ అంటే ఏమిటి, నికా అంటే ఏమిటి, ఫిస్క్ అంటే ఏమిటి, తలాక్ అంటే ఏమిటి, ఇది వాళ్ళు తెలుసుకొని మ్యారేజ్లోకి వెళ్ళాలి. Biryani pot, a traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani. Carefully chosen ingredients, distinct taste and aroma. 100+ fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house, Texas, New Jersey, California, Georgia, and in Colorado. Virginia, coming soon. You can always log into our website www.biryanipotUSA.com. నాకు తెలిసి ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే ఎవరికి ఓపిక లేకపోవటమే, ల్యాక్ ఆఫ్ పేషెన్సీ. ప్రపంచవ్యాప్తంగా అట్లాగే ఉంది కదండి సార్. ఒక విషయం చెప్పాను సార్, చెప్పండి. ఇది తలాక్ అని పురుషుడు అంటాడు, మరి అలాంటి హక్కు భార్యకు ఉందా లేదా? సమానం ఉందా? జెండర్ మంచి క్వశ్చన్ వేశారు. నేను ఎక్కడ చూశాను, అతను ఎవరో మగవాళ్ళైనా తలాక్ నేను చెప్పానని చెప్పని ఎవరో ఒక ఆవిడ 3 సార్లు నేను కూడా తలాక్ చెప్పాను అని చెప్పని ఒక వార్త ఒకటి వచ్చింది. ఉన్నదండి అలా ఉంది, చెప్పొచ్చు. ఆమె ఏం చేస్తుందంటే, ఆమె అతను నచ్చలేదు, అతని వ్యవహారము, అతని వాళ్ళకో అతను ఏదో నచ్చలేదు. ఆమె అప్పుడు అంటది, నేను నీకు హులా ఇచ్చేస్తున్నా, హులా అంటారు. తలాఖ్, ఆమె ఇచ్చేది హులా. అయితే తలాఖ్ ఇచ్చినప్పుడు ఆమెను అపవాదు చేయకుండా, ఆమెను ఏ మాత్రం బాధ పెట్టకుండా, వేదనకు గురి చేయకుండా, ఆమె ఇచ్చేటువంటి మొత్తం సామం తిరిగి ఇచ్చేసి బహుమతిగా కూడా కొంతకి ఇచ్చి సాగనంపండి. ఎంత అద్భుతంగా ఉన్నది. అటు చేసినా ఇటు చేసినా ప్రొడక్షన్ చాలా బాగుంది. ఆమెకు సాగనంపండి. ఆడపిల్లకి ఒక ప్రొడక్షన్ అనేది అంత అద్భుతంగా బోసాడు. ఆయన తలాక్ చెప్పినా సరే ఆమెను ఏడిపించకుండా ఇవ్వాలి. ఇప్పుడు అమ్మాయి చెప్పినా కూడా, ఈ అమ్మాయి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, అమ్మాయి ఏదైతే అమ్మాయి సొమ్ములు ఇక్కడ ఉన్నాయో ఆమె అడగకూడదు. మహేర్ అంటే ఏంటంటే, మహేర్ అనేది లేడీ హక్ అండి, తలాక్ అనేది జెంట్ హక్కు. ఓకే, తలాక్ అతను డైరెక్ట్గా ఇవ్వచ్చు. అయితే తలాక్ అనేది మహిళా ఆమోదం లేకున్నా తలాక్ ఇవ్వచ్చు జెంట్. ఈమె ఆమోదం అవసరం, కండిషన్ కాదు. కానీ హులాలో మహిళ మరి అప్లై చేసినప్పుడు హులా మహిళ ఇస్తుంది కాబట్టి అప్పుడు జెంట్ ఎగిరి కావాలి. ఒకవేళ అతను ఎగిరి కాకపోతే దారుల్ ఖజా అనేది ఉంటుంది, కోర్ట్స్ ఉంటాయి, దారుల్ ఖజా, అది చేస్తుంది అతను. హౌఎవర్ షీ కెన్ గెట్ సెపరేషన్. Just one point I will add. Please. You know, somebody may think that if some lady has asked for khula because the husband is not giving, so this power is as if not given to her. That is not the case in Islam. If some woman has asked for khula, if the guy is not, giving talaq afterwards so that she can get free, she can go to the court. And court does not have any jurisdiction to go into the reasons and say whether you are asking khula has a valid reason or it does not have a valid reason. And if it does not have a valid reason, no, you cannot take khula. No. Absolutely, the court has to give khula. One case has come in front of Hazrat Umar radhiyallahu anhu. She said, I don't like my husband, I don't want to live with him. Is it? What is the problem? No, I cannot, I have no peace of mind. Then he said, lock this woman up in a house which is
full of filth and dirt, you know, stinky place. And after 3 days, you know, the woman was taken out. You know, how was your life for 3 days? Then she said, I could peacefully sleep for these 3 days. He said, give her give her You cannot go. See, it can be any reason for woman. Okay. She may not like the face of that guy, you know, or she may not like a particular habit. If she says, I don't want to live with her, khalas, that is the end of, you know, the discussion. And, you know, nobody has got the power to stop her from taking khula. అంత ధైర్యంగా మన This is the real spirit of ఇక్కడే Islam. కాదు, ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనిషి ఉన్న చోట ప్రతి చోట అట్లా ఉంటుంది సార్. ధర్మం హిందువులైనా సరే. ఇప్పుడు అమ్మాయి అంతే కదా సార్, మామూలు విషయం కదా సార్ అది. ఇంకోటి ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, తలాక్ అంటే అదొక శిక్ష అని, భయంకరమైనదని ఇప్పుడు పబ్లిసిటీ జరుగుతుంది. ఇస్లాం ఏమంటుందంటే కొన్ని సందర్భాల్లో తలాక్ అనేది కారుణ్యం, ఫ్రీ, ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ అంటుంది. ఎవరి జీవితాన్ని వాడు గడుపుకోవచ్చు కదా. బట్ అక్కడ ఎవరి ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చేసేయాలి, అమ్మాయికి అన్యాయం జరగకుండా. అమ్మాయి అక్కడ లోపభూయిస్తుంది కాబట్టి దీన్ని కొంచెం ఇష్యూ చేస్తున్నారు నేను అనుకోవటం, తెలియకపోవటం వల్ల, ఇవ్వకపోవటం వల్ల, కొంతమంది వల్ల జరుగుతుంది. ఒకవేళ తలాఖీ లేదని అనుకుందాం, రేపు ఎవరో వచ్చి దాన్ని సస్పెండ్ చేశారు, క్లోజ్ చేశారు, అప్పుడు ఏం జరగబోతుంది? ఒకవేళ ఒక పురుషుడికి మహిళ అంటే ఇష్టం లేదు, ఓకే, ఎవరు సపరేషన్ అంగీకరించట్లేదు, ఏం చేయాలి? అతను భయంకరమైన శిక్ష ఇచ్చో ఇంకా ఏదో ఇచ్చో ఆమెను చంపేయాలి. అలాంటివి జరుగుతున్నాయి కదా. లేకపోతే పురుషుడే ఆమెకి ఇష్టం లేదు, ఆమె ఏం చేయాలి? ఏ మందులో ఏదో తినే వస్తువులో కలిపి అది చేయాలి. అలాంటి సందర్భంలో ఇది కారుణ్యం కాదు, ఇది మహిళా హక్కుల్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తుంది. మహిళ నేను ఉండనే ఇతనితో అంటే లేదు, నువ్వు చచ్చినట్టు, నువ్వు బతికి ఉన్నంత కాలం ఇతనితో కలిసి ఉంటాం అనేది, ఇజ్ ఇట్ నాట్ ఎ పనిష్మెంట్? అంటే ఆ అమ్మాయి పర్మిషన్ ఇస్తేనే ఇతను ఓకే అంటే తలాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవిడ పర్మిషన్ అవసరం లేదు. అలా పర్మిషన్ ఇవ్వకపోవటం వల్ల అదే కదా ఇప్పుడు ప్రతి వాళ్ళు తలాక్ ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారా ఇంట్లో భార్యల్ని? దానివల్ల వాళ్ళకి ఒక కట్టుబాట్ల మధ్య ఉన్నారా? ప్రైవసీ లేకుండా పోతుందా? ఎందుకంటే ఇది మేల్ డామినేటింగ్ సొసైటీ, నాట్ ఓన్లీ ఏదైనా సరే కమ్యూనిటీ ఏదైనా కావచ్చు, అది కొంచెం బాగా అడ్వాంటేజ్ అవుతుంది కొంతమంది హస్బెండ్స్కి అన్నది కూడా ప్రధాన చర్చ ఇప్పుడు. దాని గురించి మీరే అసలు ఏమంటే ఈ విషయము ఇస్లామీయ సొసైటీ ఉందనుకోండి, ఇది సమస్య కాదు. ఇది ప్లూరల్ సొసైటీ కాబట్టి ఈ ప్లూరల్ సొసైటీలో కొన్ని అధికారాలు మనకుండి కొన్ని అధికారాలు లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇది జరుగుతుంది. అందుకనే ఖురాన్లో మోరల్ రూల్స్ కొన్ని ఉన్నాయి, ఆర్డర్స్. అబద్ధం చెప్పడం తప్పు కానీ శిక్షించలేరు మీరు. చాడీలు చెప్పడం పెద్ద పాపం ఇస్లాంలో, శిక్షించలేరు మీరు. కాబట్టి మగవాడిని కూడా ఈ షరియత్కి పాబంద్ కా, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అనుగుణంగా నువ్వు జీవించు. ఓ స్త్రీ నువ్వు కూడా దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవించు. అలా జీవించడంలో నేను ఇహఫల సాఫల్యం ఉంది అనే కాన్సెప్ట్ని బలంగా వాళ్ళలో పెనట్రేట్ చేస్తే తప్ప. ఎక్సలెంట్ చెప్పారండి. ఈ ఇష్యూ పర్మనెంట్ గా కాదు, ఇది న్యాయ సంబంధమైన కూడా కాదు అసలు అంతే. ఇది మానవ సంబంధాలకు సంబంధించినటువంటి విషయం. ఒక మేల్, ఒక ఫిమేల్, ఒక కుటుంబ వ్యవస్థ, పిల్లలు, సంసారంతో ఏం చేయాలి అనేది దైవ సంబంధమైనట్టుగా ఎక్కడైనా అంతేనండి. ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళు చర్చిలో పెళ్లి చేసుకున్నా, ఇటు తలంబ్రాల పెళ్లి చేసుకున్నా సరే 7 అడుగులు నడిపిస్తున్నారని చెప్పి అంటే అతను ప్రొటెక్షన్ ఇవ్వాలి ఆమెకి. వాళ్ళు అక్కడ విడాకులు తీసుకున్నా కూడా ఇదొక దైవ సంబంధమైన కార్యం కాబట్టి ఎలా చూసుకోవాలో ఎవరు చెప్పలేకపోవటం వల్ల కొంచెం ఇలాంటి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రాంక్ సంస్కరణ ఉద్యమం జరగాలి, ఆ సంస్కరణ జరుగుతుంది ఇన్షాల్లా. ఈ విషయంలో మీరు అసలు తలాఖే వద్దు, ఫలాందే వద్దు అని చెప్పడం అన్నెసెసరీ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద రిలీజియన్. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తాము. ఇది అన్కాన్స్టిట్యూషనల్ కూడా. కాన్స్టిట్యూషన్ ఏదైతే మైనారిటీస్కి ఇచ్చినటువంటి ఆ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసేటువంటిది. దీనికి అవకాశం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వము. దీని పరంగా మీరు ఇప్పుడు ఇది చర్చగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇదొక అంశంగా
ఒక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతా ఇప్పుడు చూస్తుంది. ఏం చెప్పబోతోంది ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ కోర్ట్ ఏం చెప్పబోతుంది? దీన్ని ఏమన్నా మీరు కొంచెం ఏమన్నా ప్రజల్లోకి తీసుకెళ్ళి, అంటే మీ కమ్యూనిటీలో అసలు దీనివల్ల మనకు మచ్చ వస్తుందా, ఇలా చేయకూడదు, ఇగో నికా అంటే ఇది, మన ఖురాన్ ఇలా చెప్పింది, అలాంటిది ఏమైనా మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? ఇదిగోండి ఆ ప్రయత్నానికి ఏంటి ఫిజికల్ షేప్ అన్నట్టు, ఇది మాటలు కాకుండా దానికి మేము యాక్షన్. ఇది ఏప్రిల్ 23 నుండి 7th మే వరకు ఆల్రెడీ ఒక క్యాంపెయిన్ని టేకప్ చేయడం జరిగింది. ఆ క్యాంపెయిన్ ఏంటంటే ముస్లిం పర్సనల్ లా పరిచయ ఉద్యమం చేశాం. ముఖ్యంగా చేస్తున్నది ఏంటి అంటే, ఇందులో చేస్తున్నది ఏంటి అంటే, అయ్యా ముస్లింలందరూ పర్సనల్ లాని తెలుసుకోండి, పర్సనల్ లాస్లో ఉన్న మరి కారుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని అడాప్ట్ చేయండి. రైట్ వే ఆఫ్ ఇస్లామిక్ మ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోండి. ఇప్పుడు వాస్తవానికి ఇవన్నీ ఎక్కడైనా చెడు జరిగింది అంటే దాని మూలాలు కూడా చెడులో ఉంటేనే ఫైనల్ రిజల్ట్, తుది తీర్పు లేక తుది ఫలితం ఏదైతే అది ఉందో చెడుగా వస్తుంది. ప్రవక్త ముహమ్మద్ ఏమన్నారు, ముందే చెప్పాను నేను, మంచి అమ్మాయిని చూసుకోండి. మంచి అంటే అంతగతే కాదు, అక్కడ సంస్కారాలు ఉండాలి, గుణగణాలు ఉండాలి, మంచి వాల్యూస్ కలిగిన అమ్మాయిని చేసుకోండి. అక్కడే తప్పుడు ఒకవేళ అడిగేస్తే దాని రిజల్ట్ కూడా తప్పుగానే వస్తుంది. కాబట్టి ధర్మంపై ఎంతవరకు మనం అమలు చేస్తామో అప్పటి వరకు ధర్మం మనకు కారుణ్యాన్ని, మంచి జీవితాన్ని, మరి సాఫల్య జీవితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ధర్మాన్ని వదిలేస్తామో మనం కారు చీకట్ల వైపుకు పయనిస్తాం. అమీన్ సిద్దికీ గారు, ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్? సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. బహుభార్యత్వం గురించి బాగా ప్రచారం జరుగుతుంది, ఎలాగ తలాక్ గురించి జరుగుతుందో. బహుభార్యత్వం ఎప్పుడు అంటే అనుమతించబడింది, నా భార్య నాకు శారీరకంగా సెక్స్ పరంగా నాకు సహకరించినప్పుడు నేను రెండో పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ నాకు సంతానం లేదు, 15 సంవత్సరాలు గడిచిపోయాయి, నా భార్యకు కూడా కావాలనిపిస్తుంది, అప్పుడు అది కారణం కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలి. ఓకే. మూడోది, అసలు ఈ 1 ఏసి 2 ఏసి 3 ఏసి 4 ఏసి భార్యను చేసుకోమని అనుమతించబడింది కానీ ఆజ్ఞ కాదు. ఓకే, ఆజ్ఞ కాదు. ఎందుకు అనుమతించబడిందంటే యుద్ధాలు జరుగుతాయి, ఎంతోమంది సైనికులు చనిపోతారు, వాళ్ళ భార్యలు ఏం కావాలి, అందుకే మీరు ఆమెకు అండగా ఉండడానికి ఆమెకు వివాహం చేసుకుంది. అది అప్పట్లో. మరి ఇప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి కదా. ఒకటి సార్, ఇంకోటి ఏంటంటే సార్ చెప్పారు కదా, అనుమతులతో షరతులతో కూడిన అనుమతి అది. ఇట్స్ ఏ కండిషనల్ పర్మిషన్. ఏది? పొలిగమి. ఖురాన్ ఏముంటుంది, అయ్యా నీకు ఒక భార్య చాలా మంచిది, ఆవిడతోనే జీవించు, ఇంకో ఆవిడకి వెళ్ళి చూడకు. ఒకవేళ కండిషన్స్, ఎట్ ది వర్స్ట్ కండిషన్స్ నువ్వు జీవించలేకపోతే ఇది కేవలం కండిషన్స్తో ఇవ్వబడిన పర్మిషన్. కండిషన్స్లో ఇంకో కండిషన్ ఏంటంటే, నేను మొదటి భార్యకు ఏదైతే తినిపిస్తున్నానో ఆమె కూడా తీయాలి, ఆమెకు నగలు చేయిస్తే ఈమె కూడా నగలు చేయించాలి. ఈక్వల్ రైట్స్. ఏది ఒక ఆమెకు తెస్తున్నా ముగ్గురు కూడా తీసుకురావాలి, వంతుల వారిగా ఆమె వాళ్ళతో ఉండాలా. అక్కడ మాత్రం మీరు ఏ మాత్రం అసమానత్వం చూపించినట్టయితే So polygamy is not there, and the condition of doing justice is not there. Person will not legally marry and take care of the woman. Instead of that, he will make her live with him like a keep and will not give anything to her. She is not safe. She is looked down by society, you know. And if she has children, then nobody is there to take care. This guy will say, no, they are not my children. So it's very dangerous. It is not at all in favor of the ladies to say that polygamy is not good. It is conditional, sometimes required. It's very important. So thank you, and it's so kind of you. It's a wonderful discussion. అసలు ఖురాన్ ఏం చెప్పింది, అసలు ఇందులో అపోహలు ఏంటి, అసలు నికా దగ్గర నుంచి తలాక్లో ఉన్న రకాల దగ్గర నుంచి ఎవరు దీన్ని ఎలా పాటించాలి, దీన్ని ఎట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారు, కొంతమంది వల్ల దీన్ని ఎలా అనవసరంగా మచ్చబడుతుంది, చాలా చక్కగా వించారు మా యోయో టీవీ ప్రేక్షకులకు. మీ అందరికీ మాషాఅల్లా. థ్యాంక్ యూ సార్. Don't forget to share, subscribe
like Yo-Yo TV. Yo-Yo TV is ours. Thank you. So kind of you. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 040 2355 8945.